ఈ దినం పత్రిక తాలూకు దౌర్భాగ్యం గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు తాజాగా పెరిగిన భూక్రయాలు అంటే ఏదో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఈ వ్యాపారం భారీగా పెరిగింది. అబ్బో రియల్ ఎస్టేట్ దూసుకుపోతుంది అనుకుంటూ 2-3 చోట్ల పెట్టుకున్నాడు అదే స్టోరీని ఒకే ఎడిషన్లో. అసలు ఇక్కడ జిల్లాల వారీగా చూపించాల్సి వస్తే ఏం చేయాలి? అన్ని జిల్లాలని చూపించాలి. లేదు మామూలుగా ఎక్కడ పెరిగినాయో ఆ ఏరియా పేరు చెప్తే సరిపోద్ది. అలా కాకుండా ఏం చేసాడంటే తెలివిగా, ఆ తెలివి కూడా సట్టుబండలు అయిపోయింది అనుకోండి, తెలివిగా గుంటూరు జిల్లాలో భారీగా పెరిగిన అని చెప్పేసి మొత్తం జిల్లా ఉమ్మడి జిల్లాని చూపించాడు. నెల్లూరు జిల్లాలో 99% పెరిగింది. ఎందుకు పెరిగింది? పశ్చిమ గోదావరి జిల్లాలో 33% డౌన్ అయినాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు. ఆ వాల్యూ క్రయ విక్రయాల సంఖ్య కూడా కాదు, వాల్యూ. ఎందుకు? అదే అసలు నిజంగా రాజధాని దగ్గర రియల్ ఎస్టేట్ దూసుకుపోతే పర్టికులర్గా ఆ ఏరియా పేరు చెప్పి ఇదిగో ఈ సబ్ రిజిస్ట్రార్ పరిధి, ఇప్పుడు నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ పరిధి, మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ పరిధి, ఇవి చెప్పకుండా జిల్లా మొత్తాన్ని చూపించాడు. ఆ జిల్లా మొత్తం చూపించడంలో ఏం జరిగిందంటే, అయినా కూడా గుంటూరులో ఎంత పెరిగిందంటే మ్యాక్సిమం ఒక 10%, నెల్లూరులో 90%, విశాఖపట్నంలో 17%. ఏది దూసుకుపోతున్నాయి, అక్కడ భలే వస్తున్నాయి ఐటీ సంస్థలు అన్నారు కదా. వీటన్నిటి వెనక కుట్ర ఒకటే, ఏదో జరిగిపోతుంది, రియల్ ఎస్టేట్ భారీగా పెరిగింది మా కూటమి ప్రభుత్వం హయాంలో అని. సంవత్సరం తర్వాత కూడా ఇంకా ఇదే రాతలు. వాస్తవానికి ఏం జరిగిందయ్యా అంటే, రాజధాని దగ్గర ఏం పెరగల, క్రయ విక్రయాలు అట్నే ఉన్నాయి. అందుకనే ఏం చేశారంటే జిల్లా మొత్తాన్ని కనుక మనం ఉమ్మడి జిల్లాని చూపిస్తే కాస్త కూస్త పెరుగుదల కనపడుతుందని అది వేశారనమాట. కానీ మరి ఎన్టీఆర్ జిల్లాలో తగ్గటం ఏంటి, కృష్ణా జిల్లాలో అంతంత మాత్రం ఉండటం ఏంటి? అసలు పెరగాల్సింది అక్కడ కదా. హైదరాబాద్ కనెక్టివిటీ కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఆ విజయవాడ అదే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలకు కదా విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ పెరిగితే అది వదిలేసి గుంటూరుని చూపించారు. గుంటూరులో కూడా పల్నాడు అంటే నరసరావుపేట, చిలకలూరుపేట, ఈ అనంతపురం బెంగళూరు హైవే ఒకటి ఉంది కదా, ఆ చుట్టుపక్కలని కేర్ ఆఫ్ అడ్రస్గా అదే సెంటర్ ఆఫ్ పాయింట్గా చేసుకొని పెరుగుతుంది. పెద్ద తెలివైన వాళ్ళగా. పైగా దీంట్లో ముక్తాయింపు ఈ మధ్యనే తీసుకొచ్చినటువంటి సరళీకరణ, అనుమతుల విషయంలో సరళీకరణ చాలా బాగా సత్ఫలితాలను ఇస్తుందట. ఆ నిర్ణయం ప్రకటించిందో 15-20 రోజుల క్రితం. నువ్వే కదా రాసింది. 3 నెలల క్రితం నుంచి బాగా పెరిగినాయి అని చెప్పి రాసుకొస్తాడు. అంటే నిర్ణయం 15 రోజుల క్రితం తీసుకుంటే అది 3 నెలల క్రితం నుంచే అభివృద్ధి కనపడుతుందా? ఆ నిర్ణయంతో డెసిషన్ తీసుకోకముందే ఆ డెసిషన్తో ఇవన్నీ పెరిగినాయి అని రాస్తున్నాడు. అందుకే అంటుంది దౌర్భాగ్యం, భావదారిద్ర్యం. మరి ఇంతగా దిగించాలా పత్రికలు అనేవి? మనవాడు ఎలివేషన్ కోసం అవసరం లేదు కదా. ఉన్న చోట ఉందని పేరు. అసలు రాయకపోతే ఏమైంది? ఆ వార్త రాయకపోతే ఏమైంది? ఇది చూసి ఎవడన్నా పరిగెత్తుకుంటూ పోయి ఏమన్నా స్థలాలు కొంటారా? పోనీ ఇతను బాగా పలానా చోట ఈ రేటు ఉందని చెప్తాడు అనుకోండి, అక్కడ అమ్మమనండి, మనకు తెలిసిన వాళ్ళ స్థలాలు ఉంటాయి, 5 బాయ్.